హాయ్ హలో వెల్కమ్ టు ద సత్య సర్కాజం ఛానల్. ఈరోజు మనం నామినేషన్స్ కొన్ని తర్వాత రేషన్ గురించి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ప్రేరణ, నిఖిల్, యష్మి వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఏంటిది ప్రేరణ నిఖిల్ని చేస్తుంది, నిఖిల్ ప్రేరణని చేస్తుంది, యష్మి ఏమో ప్రేరణని సేవ్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ అంటే నేనైతే నిజంగా ఫ్రెండ్షిప్ ఉంది, బట్ నిఖిల్ అయితే చూపెట్టడం లేదు, ప్రేరణ కూడా అంతా చూపెట్టడం లేదు. యష్మి అండ్ ప్రేరణ మాత్రం కొంచెం ఉంది అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. వాళ్ళిద్దరు కావాలనే నామినేట్ చేసుకున్నారా అంటే ప్రేరణ నిఖిల్ని, నిఖిల్ ప్రేరణ అని, అంటే వాళ్ళు ఎవరికి ఊకట్లు అంటారు కాబట్టి డౌట్ రావద్దని చేసుకున్నారా? మళ్ళీ యష్మి ఏమో ఏదో చిన్న సిల్లి అంటే వాళ్ళందరూ మేమందరం కావాలనుకున్న దానికి ప్రేరణ ఒకటి బలైపోయిందేమో అనిపించి నేను సేవ్ చేస్తానా అని చెప్పేసి అంటది. సో వీళ్ళిద్దరు ముగ్గురు ఫ్రెండ్షిప్ గురించి మీరేమనుకుంటారు? కావాలని ఇట్లా చేస్తారా లేకపోతే అన్వాంటెడ్గా అవుతుందా, అది ఆటోమేటిక్గా అట్లా గేమ్లో భాగంగా వెళ్ళిపోతుందా? మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఆదిత్య గారు అయితే మొత్తం అంటే బయటనేమో ఎంత స్వీట్గా అట్లా ఉంటాడు, ఇట్లా ఎవరిదైనా బ్యాక్ బిచ్చింగ్ అయితే బాగుంటుంది. అంత అసలు పెద్ద మనిషి లెక్క బిహేవ్ చేస్తాడు, మళ్ళీ వెనకకు పోయి ఏమో తిడతాడు. వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు అంటే చూసినావా, వాళ్ళందరూ గ్రూప్ ఎక్కకపోతే ఏదో చిన్న చిన్న పాయింట్స్ మనకు డౌట్ రావద్దని చెప్పేసి చేసుకుంటారు. ఓకే, అట్లా అన్నప్పుడు నువ్వు అందరి ముందు చెప్పచ్చు కదా, నీకు అన్న పాయింట్ని అదే నామినేషన్లో పెట్టి చెప్పచ్చు కదా. చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్, మరి నువ్వెందుకు నీ ఫ్రెండ్ అయినా శేఖర్ భాషని చిన్న చిన్న పాయింట్లతో నువ్వెందుకు నామినేట్ చేస్తాను? సరే వాళ్ళంటే ఫ్రెండ్షిప్తోనే వచ్చిల్లు మనకు కూడా కనబడుతుంది అని అనుకుందాం. నువ్వెందుకు నీ ఫ్రెండ్ అయినా శేఖర్ భాషను చేస్తున్నావు? అది కూడా చూసుకోవాలి కదా. మీరిద్దరు ఫ్రెండ్స్ అంటే నీకు హౌస్లో నాకు తెలిసి ఎవరైనా క్లోజ్ ఎక్కువ అంటే శేఖర్ భాషనే, మరి నువ్వెందుకు చేస్తున్నావు? అసలు ఆదిత్య తెలివియా, సైకోనా, లేకపోతే ఆయన ఇన్నోసెంటా? నాకైతే అసలు ఆయన క్యారెక్టరే అర్థమవుతలేదు. చూద్దాం ముందు ఆయన మాత్రం ఇట్నే బిహేవ్ అయితే ఈ వీకే పోతాడు ఖచ్చితంగా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. నామినేషన్లో మనకు యష్మికి ఒక పవర్ ఇస్తారు, ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయాలంటే ప్రేరణని సేవ్ చేస్తుంది. అది ఇవదాకా చెప్పిన సేమ్ పాయింట్. విష్ణు ప్రేరణ డైరెక్ట్ నామినేట్ చేస్తుంది. ఎందుకంటే అదే మా పవర్స్ యూజ్ చేసుకోవడానికి కొంచెం ఇండైరెక్ట్గా సీత నువ్వే కారణం, సీత ఏమో అట్లా కూడా వేసి నువ్వేమో ఏడ్చినావు అని చెప్పిళ్ళు. అందుకే సో సీత ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి నేను చేస్తానని చెప్తుంది అంతే. సో నామినేషన్లో ఉన్న వాళ్ళు విష్ణుప్రియ, నైనిక, పృథ్వీ, నిఖిల్, సీత, మణికంఠ, ఆదిత్య, శేఖర్ పాష. మీ ఓట్ ఎవరికో కమెంట్ చేయండి. నెక్స్ట్ సోనియక్క డబల్ గేమ్ అని కాదు, అవును ఒకటి లైవ్లో చూసా. అంటే నాకు చిన్నోడు పెద్దోడు లెక్క, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అంటే ఇద్దరు బ్రదర్స్ లెక్క అని చెప్పింది. ఓకే, వెరీ గుడ్, బ్రదర్స్ లెక్క అయినప్పుడు ఆమె చెప్పిన పాయింట్ని అంత సీరియస్గా విష్ణుప్రియ ఆ రోజు అడిగినప్పుడు అదే పాయింట్ చెప్పుకుంటే అయిపోదా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పేవాళ్ళు. వీళ్ళిద్దరు నాకు బ్రదర్స్ లెక్క, నువ్వు అసలు అట్లా అడగడం కాదు. సో ఫస్ట్ మాకు ఏమన్నా అండర్స్టాండింగ్ లేకపోవచ్చు, కానీ తర్వాత మా ఇద్దరు బాండ్ మంచిగా అయిందని ఏదో ఒకటి చెప్తే అయిపోదు కదా, దానికి అడల్టరేటెడ్ అని చెప్పేసి అంత పెద్ద రుల్లి వేసేసి అసలు నాకైతే ఏం అర్థమవుతలేదు. మళ్ళీ సోనియా ఓవర్ యాక్షన్ అసలు ఏంటంటే పృథ్వీతో నచ్చి చెప్తా అంటే నిఖిల్ నామినేట్ చేసిండు కదా, జస్ట్ అంటే వానికి ఏం చేయాలో అలా చేయక అర్థం కాలని ఏదో కన్విన్స్ చేసుకుంటా. మనకంటే ముందు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారా, మనకంటే ముందు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్స్ ఓకే అన్నట్టుగా చెప్తే అంటే ఈమె పోదు అని ఎంత కాన్ఫిడెన్స్ ఈమెకు అసలు. ఎందుకంత కాన్ఫిడెన్స్ అంటే బయట ఏమైనా పిఆర్లను పెట్టుకుందా లేకపోతే బిగ్ బాస్కి ఏమైనా ఇచ్చిందా? అసలు వాట్ ద ఓవర్ కాన్ఫిడెన్స్, అసలు కాన్ఫిడెన్స్ కూడా కాదు, మనం వెళ్ళాం అని చెప్పేసి చెప్తుంది డైరెక్ట్. ఇక నిఖిల్ అయితే అసలు నిఖిల్ నిజంగా నా ఫస్ట్ రివ్యూ చూడండి, అందులో చెప్తా అసలు ఖచ్చితంగా టాప్ 5 ఉంటాడు అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే అసలు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తాడో మొత్తం మణికంఠతో ఉండి కావచ్చు మేబీ మణికంఠ అన్నీ ఈయనగా చేసినా ఈయన మణికంఠకు షిఫ్ట్ అయినట్టున్నాయి క్లాన్లు ఉండడం వల్ల. ఏం ఆడుతాడు, ఏం చేస్తాడు, ఎందుకు అట్లా డల్ అయిపోయిండో చూడాలి. నిఖిల్ గేమ్ అయితే పాస్ అయిపోయింది అనిపిస్తుంది. పృథ్వీ
పృథ్వీ గేమ్ అయితే ఎంత మంచి, ఎంత క్లారిటీతో ఉంటాడు, ఎంత మంచిగా పాయింట్ టు పాయింట్. ఆయన తెలుగు అంత కరెక్ట్ రాకపోయినా పాయింట్ టు పాయింట్ ఉంటాడు. పని చేయాలి అంటే చేస్తా, అంటే ఇది ఆ పని కాదు కదా నేను ఎందుకు చేస్తా అన్నట్టు. ఆయన వర్క్ ఏదో ఆయన్ని పర్ఫెక్ట్ చేస్తాడు. మిగతా వాళ్ళ వర్క్ చేయ అంటే చేసే కాడికి చేస్తాడు, కానీ సో పాయింట్ అయితే కరెక్ట్ పాయింట్ వింటాడు. గేమ్ కూడా బాగా ఆడుతాడు ఆయనే. నాకైతే సేమ్ మన యావర్ లెక్క అనిపిస్తాడు. అంతకుముందు కూడా ఇప్పుడు చెప్తున్నా, గుడ్ గేమర్ నాకు తెలిసి. కొంచెం సోనియాకి దూరం ఉంటే బెటర్ ఏమో అనుకుంటాను, బట్ ఇట్స్ ఓకే, చూద్దాం. పృథ్వీ అయితే మంచి గేమర్. ఆయన గురించి ఇంకా ముందు గేమ్స్ చూసి మాట్లాడుకుందాం. ఇంకా నో రేషన్ అని చెప్పేసి అన్నారు. నో రేషన్ అంటే ఇక మిగతా ఫుడ్ అంతా అందులో పెట్టేయాలి అని చెప్పేసి, ఉన్నది తినాలి అని చెప్తే కూడా ఇక్కడ కూడా ఆదిత్య ఉంగారు అసలు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తారంటే, అందరూ ఎవరైనా మంచి అన్నప్పుడు తర్వాత ఎప్పుడవుతుంది అని తెలియదు, ఆకలి అవుతుంది, ఇట్స్ ఓకే, అందరూ కొంచెమే టైం అయినా తినాలి అంటే ఏదో ఒకటి తినచ్చు కదా, ఫస్ట్ కోసేపు అట్లనే కూర్చుంటాడు అన్నట్టు. తర్వాత రేషన్ అంత ఇచ్చేస్తారు, టైం అయిపోయింది, అందరూ హాల్లో ఎక్కడో కూర్చొని ఏదో డిస్కషన్ చేస్తారా, లేకపోతే బిగ్ బాస్ కూర్చోమంటాడా ఏదో లాస్ట్ ఎండింగ్ మూమెంట్లో. అతను వెనక అందరూ ఒక దగ్గర కూర్చుంటే ఆయన వెనకాల క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నీకు అనిపించిన పాయింట్లు ఒకరితో ఉన్నప్పుడు చెప్పినప్పుడు, అందరితో కూర్చున్నప్పుడు, అందరితో జరిగినప్పుడు చెప్పుకోవచ్చు కదా. దీన్ని ఏమంటారు అసలు? ఆయన పెద్ద మనిషి లెక్కనైతే అస్సలు బిహేవ్ ఎత్తలేడు. ఆయన ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని ఆడతాడు. చూద్దాం ముందట ఖచ్చితంగా నాకైతే ఈ వీక్ పోతాడని అనిపిస్తాను. ఆయన అట్లా ఆడితే మాత్రం, ఆయన ఒరిజినాలిటీ బయటికి తీస్తే మాత్రమే ఉంటాడు, లేదు అట్లనే అయితే ఈస్ గోయింగ్ అవుట్. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నాకెందుకు రేపు మంచి ఎపిసోడ్ ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే గేమ్స్లలో ఇక గేమ్స్ ఉంటేనే కొంచెం మనకు ఫన్ జనరేట్ అవుతుంది కదా. చూద్దాం. ఈరోజు ఇంతటికి ఓకే, అంత చెప్పుకొని పెద్ద విషయాలు ఏం జరగలేదు అనిపించింది నాకు. సో ఓకే, గుడ్ నైట్, బాయ్. మరి అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.